హాయ్ సార్. ఎత్తు, వంకరపల్లు, తర్వాత సందుపల్లు ఉన్న వాళ్ళకి మీ అభిప్రాయం ఏంటి? ఎలా ట్రీట్ చేసుకోవాలి? దీన్ని బ్రేసెస్ విధానంలో ట్రీట్ చేసుకోవచ్చు. తర్వాత అలైనర్స్ విధానంలో కూడా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. మరి బ్రేసెస్‌లో ట్రెడిషనల్ బ్రేసెస్ అంటే ఏంటి? సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అంటే ఏంటి? ఈ రకాలు ఏంటి సార్? ఫస్ట్ బ్రేసెస్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ కన్వెన్షనల్ బ్రేసెస్ అని అంటారు. ఆ తర్వాత సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అని చెప్పేసి అంటారు. కన్వెన్షనల్ బ్రేసెస్లో మెటల్ అండ్ సిరామిక్ ఉంటుంది. సెల్ఫ్ లైగేటింగ్లో కూడా మెటల్ అండ్ సిరామిక్ అనేది ఉంటుంది. కన్వెన్షనల్లో బ్రాకెట్ టూత్ మీద పెట్టిన తర్వాత ఆ బ్రాకెట్ టూత్ మీద హోల్డ్ కావడానికి మనము వైర్ పాస్ చేస్తాం కదా, దాన్ని హోల్డ్ కావడానికి ఏం చేస్తాం అంటే రబ్బర్ బ్యాండ్ అనేది యూజ్ చేస్తాం, ఎలాస్టిక్ అనేది యూజ్ చేస్తాం. సెల్ఫ్ లైగేటింగ్లో మాత్రం ఆ యొక్క బ్రాకెట్కి డోర్ ఉంటుంది, డోర్లోకి వెళ్ళి వైర్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ట్రెడిషనల్లో టైం ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేయడం వల్ల తిన్న ఆహారం అతుక్కొని గమ్ డిజీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత వైర్ అనేది ఆ బ్రాకెట్ అనేది తొందరగా ఓడిపోవడం అనేది జరుగుతుంది. అంత ఎఫెక్టివ్ మెథడ్ కాదు. సెల్ఫ్ లైగేటింగ్ అనుకోండి 100% ఎఫెక్టివ్ మెథడ్. బెటర్ కంఫర్ట్, బెటర్ రిజల్ట్స్, మినిమం అపాయింట్మెంట్స్, you will get a beautiful results. That's why I prefer self ligating braces. ఓకే సార్. మరి సెల్ఫ్ లైగేటింగ్ లో మళ్ళీ ఫారెన్ బ్రాండ్స్ వాడితే బెటర్ అంటారా? ఇండియన్ బ్రాండ్స్ ప్రిఫర్ చేస్తారా? ఇప్పుడు సెల్ఫ్ లైగేటింగ్లో కూడా మళ్ళీ బ్రాండ్స్ ఉంటాయి. ఇండియన్తో కంపేర్ చేస్తే ఫారెన్ బ్రాండ్స్ చాలా మంచిది. ఇన్ విచ్ డామన్ అనే కంపెనీ చాలా మంచిది. సో ఇది చాలా సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రెసిషన్ అనేది 100% వస్తుంది. వేరే వాటితో కంపేర్ చేస్తే వేరేవి 80-90 వస్తే ప్రెసిషన్ అనేది చాలా 100% వస్తుంది. ఆ తర్వాత విజిటింగ్ అపాయింట్మెంట్స్ కానీ, అంటే స్పీడ్గా ట్రీట్మెంట్ కావడం కానీ, తర్వాత కొన్నిసార్లు పళ్ళు తీసేయకుండా కూడా పళ్ళు అనేది డిజిటలైజేషన్ అవుతూ తొందరగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అందుకని ఐ ప్రిఫర్ డామన్. సార్ మరి నాకు బ్రేసెసే వద్దు అనుకుంటే మీ దగ్గర ఇంకేనా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయా? అసలు బ్రేసెసే వద్దు. చాలా మంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, పెళ్లి దగ్గర వచ్చిన వాళ్ళు ఉంటారు, చూడ్డానికి వికారంగా ఉండొద్దు అని చెప్పేసి, ప్లస్ మంచిగా తినాలి, నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు అని చెప్పేసి అనుకుంటారు. ఇలాంటి వాళ్ళకి వచ్చినవి ఇన్విజిబుల్ బ్రేసెస్, అవి అలైనర్స్ అంటారు. అవి చిన్నటి ప్లాస్టిక్ ట్రేస్ లాగా ఉంటాయి. సో ఆ ప్లాస్టిక్ ట్రేస్ ద్వారా మనం ఎవ్రీ 15 డేస్కి చేంజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా టీత్ అన్ని కూడా సెట్ అవుతాయి. మరి చేంజ్ చేసుకోవడం ఈజీగా ఉంటుందా? ఏ బ్రాండ్ ప్రిఫర్ చేస్తే బెటర్ అంటారు? అలైనర్స్ చాలా ఈజీగా తీయొచ్చు, పెట్టొచ్చు. ఒక ఫస్ట్ 2 డేస్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, బట్ థర్డ్ డే నుంచి వెరీ కంఫర్టబుల్గా ఉంటుంది. నోబడీ నోస్ దట్ యు ఆర్ అండర్ ట్రీట్మెంట్. తర్వాత హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. తీసేసి నీ ఇష్టం ఉన్నది కూడా తినొచ్చు. ఈ 6 అంటే లైక్ బ్రేసెస్కి ఎంతైతే టైం పడుతుందో అలైనర్స్కి కూడా అంతే టైం పడుతుంది. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే, ఇండియన్ బ్రేసెస్ తోటి కేవలం 30% ఆఫ్ ది కేసెస్ ట్రీట్మెంట్ చేయొచ్చు. అదే ఫారెన్ బ్రాండ్స్ లైక్ క్లియర్ కరెక్ట్ లేదంటే ఇన్విజిలైన్, వీటితో మాత్రం 95% ఆఫ్ ద కేసెస్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఐ ప్రిఫర్ ఫారెన్ బ్రాండ్స్ లైక్ క్లియర్ కరెక్ట్ అండ్ ఇన్విజిలైన్. Sir, I hope this information reaches to other patients. Thank you so much. Thank you so much. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డాక్టర్ అశోక్, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.